నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. సర్పంచులకు పండుగే ఎందుకంటారా? వాళ్ళు మొన్ననే పాపం లక్షలు పెట్టి గెలిచిండ్రు. ఎంపీటీసీల వాళ్ళకైతే ఏది లేదు, వాళ్ళకి ఏ అధికారాలు లేవు. ఎంపీటీసీలు డమ్మి, ఏమన్నా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల దగ్గర అందరు కొట్టిన తర్వాత కొబ్బరికాయ మిగిలితే వాళ్ళు కొట్టడం వరకే పరిమితం అయిపోయినారు. వాళ్ళకి అధికారాలు వస్తాయా రావనేది వాళ్ళ ఎలక్షన్ తర్వాత భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ సర్పంచులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏమేమి చెప్పింది, వాళ్ళకి ఏమేమి హక్కులు ఇచ్చారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సర్పంచులకు. బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందుతుందా లేదా, పిల్లలకు మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా, పూర్తి నిఘా సర్పంచ్ చైర్మన్గా ఉండి 11 మందిని కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. ఈ అంగన్వాడీ కేంద్రాలలో గత 2 ఏళ్ల నుంచి ఎలక్షన్లో కాబట్టి కొంచెం అక్కడ ఒడిదుడుకులు నడుస్తూ ఉన్నాయి కంప్లీట్గా. దాన్ని కొంచెం సవరించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. సర్పంచ్ చైర్మన్గా ఉంటాడు, 11 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు, పౌష్టికాహారం నిర్ణయం, పంపిణీ, తనిఖీలు ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలోనే, గ్రామ పంచాయతీ పరిధిలోనే పూర్తిగా ఉంటుంది. పాలకవర్గం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు కాబట్టి. అయితే ప్రధానంగా ఏంటంటే వీళ్ళు బెదిరింపు ధోరణితో పోవద్దు ఈ కమిటీ వాళ్ళు. ఈ కమిటీలో కూడా ఏర్పాటు ఏంటంటే చైర్మన్గా సర్పంచ్ ఉండడమే కాకుండా ఆ స్కూల్కు అంగన్వాడీలకు వెళ్ళే పిల్లల నుంచి ఒకళ్ళిద్దరిని వాళ్ళు మెంబర్గా తీసుకుంటారు ఈ కమిటీలో. అదేవిధంగా స్కూల్ సైన్స్ మాస్టర్ను ఆయనను కూడా ఒక మెంబర్గా తీసుకొని, అట్లే రిటైర్డ్ టీచర్ను కూడా తీసుకొని మొత్తం 11 మందిని ఒక ప్యానెల్గా ఏర్పాటు చేసి ఈ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీకి, గ్రామంలోనే ఉంటారు సర్పంచులు ఉంటారు, అంగన్వాడీ కేంద్రాలు గ్రామంలోనే ఉంటాయి కాబట్టి నిరంతరాయంగా వాళ్ళు తిరుగుతూ ఏది అందుతుంది అందడం లేదు, లేకుంటే ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే పై అధికారులకు, సర్పంచ్ చైర్మన్ కాబట్టి ఆయనకు అధికారం ఉంటుంది, ఇమీడియట్లీ ఫోన్ చేసి ఇది అవసరం ఉందని ఆదేశించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే విధంగా ఇంకా కొన్ని హక్కులు సర్పంచులకు ఇచ్చినట్టయితే ప్రతిదానికి మండలాఫీస్కు పోవడం రావడం కాకుండా కొన్ని హక్కులు సర్పంచులకు ఇచ్చి దానికి అనుబంధంగా గ్రామ సెక్రటరీ ఏర్పాటు చేస్తే ఇద్దరి మధ్యలో, ఆయన అధికారి, ఈయన పొలిటికల్ లీడర్, ఇద్దరి సమన్వయంతో కొన్ని అధికారాలు సర్పంచ్కి ఇవ్వడం వలన ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు గ్రామ పంచాయతీకి వచ్చి పనులు చేసుకోగలుగుతారు. ఇప్పుడు కుల సర్టిఫికెట్లు ఉంది, ధృవీకరణ పత్రం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా గ్రామ పంచాయతీలోనే ఆన్లైన్ విధానం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ కూడా లిఖితపూర్వకం లేదు, ఆన్లైన్లో ఉంది కాబట్టి వీళ్ళని తప్పు చేసినా కూడా పై అధికారులు ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ అధికారాలు ఒక అంగన్వాడీ మాత్రమే కాకుండా విశేషమైన అధికారాలు సర్పంచులకు ఇచ్చినట్టయితే గ్రామ ప్రజలకు కానీ గ్రామం డెవలప్ అవుతుంది, ప్రజల అవసరాలు కూడా గ్రామ పంచాయతీలోనే తీర్చే విధంగా ఉండే అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి అధికారాలు ఇస్తారో మనం మున్ముందు మాట్లాడుకుందాం. మరి సర్పంచులకు ఒక అంగన్వాడితోటి సమర్పిస్తారా వాళ్ళ అధికారాలు, ఇంకేమైనా అధికారాలు ఇవ్వాలన్నా, ఏమేమి అధికారాలు గ్రామ సర్పంచులకు ఇవ్వాలో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేము తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి చెప్తాం. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఆదరించండి.